మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కార్ వచ్చే నెలలో మరో 2 కొత్త పథకాలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు తీపి కబురు చెప్పింది. మార్చి 8న మహిళా దినోత్సవం సెర్ప్ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పలు వరాలు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా డ్వాక్రా మహిళల కోసం 2 పథకాలను అమలు చేయనుంది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలను అమలు చేసేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఈ పథకాలను డ్వాక్రా మహిళల కుటుంబాల్లో చదువుకు, వివాహాలకు చేయూతనిచ్చేలా రూపొందించారు. ఈ 2 పథకాలలో భాగంగా శ్రీనిధి బ్యాంకు ద్వారా డ్వాక్రా మహిళలకు 1,00,000 వరకు పావలా వడ్డీ రుణం ఇస్తారు. అయితే ఈ 2 పథకాలకు అర్హత పొందాలంటే ముందుగా డ్వాక్రా సంఘాల్లో నమోదై కనీసం 6 నెలలు అంతకంటే ఎక్కువ కాలం నుంచి కొనసాగుతున్న సభ్యులు అర్హులు. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం కింద డ్వాక్రా మహిళల కుటుంబాల్లో కుమార్తెల వివాహం కోసం రుణం తీసుకోవచ్చు. 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పావలా వడ్డీకి మాత్రమే ఈ రుణాలు పొందవచ్చు. ఈ రుణాన్ని 48 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద అర్హత పొందాలంటే లగ్న పత్రికతో పాటుగా వివాహానికి సంబంధించిన పత్రం, పెళ్లి ఖర్చు అంచనాలను సమర్పిస్తే సరిపోతుంది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలు వారి పిల్లలకు చెల్లించాల్సిన స్కూల్, కాలేజీ ఫీజు కోసం డబ్బులు తీసుకోవచ్చు. 2 పిల్లల చదువు కోసం 10,000 నుంచి 1,00,000 వరకు రుణం అందిస్తారు. వీటిని కేవలం పావలా వడ్డీకి పొందవచ్చు. ఇలా తీసుకున్న సొమ్మును 48 వాయిదాల్లో చెల్లిస్తే సరిపోతుంది. ఈ రుణం తీసుకునేందుకు డ్వాక్రా మహిళలు వారి పిల్లల అడ్మిషన్ లెటర్తో పాటుగా ఫీజు చెల్లించే విధానం, విద్యా సంస్థ వివరాలు, ఇతర రసీదులు సమర్పించాల్సి ఉంటుంది.